ఏ జబ్బైనా, ఏ రోగమైనా, ఏ బాధ అయినా డాక్టర్లు ఎంత భయంకరంగా చెప్పినా భయపడద్దు. మొన్న ఒక సోదరు వచ్చింది, మధ్యరాత్రి తీసుకొచ్చారు. ఫైనల్ వాళ్ళకి వైద్యులు చెప్పి పంపించారు, గంటకు కానీ 2 గంటలకు కానీ, ఈ మధ్యాహ్నానికి కానీ నైట్కి కానీ చచ్చిపోయింది, తీసుకెళ్ళండి పంపించారు. ఆ అమ్మాయి చివరి కోరిక ఏంటంటే, నన్ను ఒక్కసారి తండ్రి సన్నిధికి తీసుకెళ్ళండి, శాలేమన్న దగ్గరికి తీసుకెళ్ళండి, అన్నను చూసి ఒక్కసారి అన్నచేత ప్రార్థన చేయించుకొని దేవుడు ఉంచితే బతుకుతా, పిలిస్తే పోతా, అన్న దగ్గరికి తీసుకెళ్ళండి అని ఆ బిడ్డ కోరింది. పాపం అంబులెన్స్ నేరుగా ఇటు తెచ్చారు వాళ్ళు. మీరు నమ్మండి నమ్మకపోండి, మరి అలా సాక్ష్యం వచ్చిందో లేదో మరి ఈరోజు వచ్చారు నాన్న సాక్ష్యం. అదిగో ఇక్కడే ఉందా? దేవుని స్తోత్రం కలుగును గాక. అది ఆ అమ్మాయి, ఆ వెనక అమ్మాయి అటు తిరిగి వందనాలు చెప్పారు. అందుకే ఆ అమ్మాయి బతికింది. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే, నాకు డౌటే ఆ పిల్ల బతికిద్ది అంటే. అదిగో ఆ వీల్ చైర్ ఆ రోజు ప్రార్థన చేసినప్పుడు పుట్టు భలే తీశారు నాయన. దేవునికి స్తోత్రం. డెడ్లీ కండిషన్ అది, ఇంకా ఆ అమ్మాయి చివరి స్టేజ్ అది. ఎన్నో రోజులు గల కోటాలకు ముందు రోజు అనుకుంటా, కోటాలకు ముందు రోజు అంతేనా? ముందు రోజు, అంతకు ముందు రోజు 18 నాన్న, 18 నైట్ కదా దేవునికి కోటాలు. అది ముందు రోజు 18వ తారీఖు నైట్ ఆ బిడ్డకి ప్రార్థన చేసింది. అదిగో ఇప్పుడు సజీవంగా ఆరోగ్యంగా వచ్చి మన మధ్యలో నిలబడి సాక్షిగా ఉంది. మరేదో ఆ మరణకరమైన జబ్బేది ఆ అమ్మాయిని కాజేయలేదు కదా. ఆ అమ్మాయి ఒక్కటే తన చుట్టూ ఉన్న వాళ్ళతో చెప్పింది, నా ప్రభు నాకు అవకాశం ఇస్తాడు అన్న ప్రార్థన నా దేవుడు వింటాడు, నాకేం కాదన్నా, నా మాట నమ్మండి అన్నా, మీరు కూడా నమ్ముకోండి అన్నా అని ఆ అమ్మాయి ఆ పొజిషన్లో ఉండి తన కుటుంబ సభ్యులకి, రక్షణ లేని వాళ్ళకి రక్షణ పొందమని చెబుతుంది, చెప్పింది. అదిగో సజీవరాలి ఇప్పుడు సాక్షిగా నిలబడింది. ఇప్పుడు చెప్పండి, మరి మరణకరమైన జబ్బేది? లివర్ ఫెయిల్ అన్నారు, కిడ్నీలు ఫెయిల్ అన్నారు, గుండె సమస్య 24 చెప్పారు. ఎన్ని రోజులైనా కూటాలు అయిపోయి 2వ వారం ఇది. మళ్ళీ 10-15 రోజుల కల్లా నార్మల్ పొజిషన్ తెచ్చాడు దేవుడు. ఎన్ని రోజులు కావాలి? ఒక్క మాట చెబితే చాలదా నా తండ్రి? ఉంటుందా అంటే ఆయన అడ్రస్ రోగం? నేనేమన్నా కల్పించి చెప్పానా? నా దేవుడు నమ్మకస్తుడయా, నా దేవుడు నమ్మదగిన వాడు. ఇప్పుడు చెప్పండి, ఎడు చూసింది ఆ పిల్ల? నా తండ్రికి వెళ్ళి చూసింది ఆ బిడ్డ. నాకు భయం లేదన్నా, నా తండ్రి నన్ను కాపాడతాడని. ఆ స్థితిలో కూడా నువ్వు ప్రార్థన చేసేయాలేమన్నా, నాకు తగ్గిద్ది, నువ్వు చెయ్యి, నా తండ్రి స్వస్థపరుస్తాడు, నాకు భయం లేదన్నా. ఇట్లాంటి ఎన్నో. థ్యాంక్ యూ నాన్న, కూర్చోమ్మా. ఆ పిల్లని సాక్షిగా చూపించాలని ఆశపడ్డాను, లక్కగా వచ్చింది ఈరోజు. ఇలా ఎన్నో. ఒకటే నేను చూపించింది, ఇందాక మీరు చాలా సాక్ష్యాలు విన్నారు. అదిగో అమ్మాయి కండిషన్, అదిగో చూడండి. ఊహించగలరు ఆ పిల్లని? 18వ తారీఖు నైట్, 19 నుంచి కూటాలు. ఇప్పుడు చూడు, ఇప్పుడు చెప్పు, రోగం గొప్పదా యేసయ్య గొప్పోడా? మరణం గొప్పదా యేసయ్య గొప్పోడా? ఆ రోజు 18వ నైట్ కూటమైంది కదా. అయిన తర్వాత ఇంటికి వచ్చి 1 గంట 1:30 అప్పుడు చేసి ఆ పిల్ల కోసం ప్రార్థన. అప్పుడు టైం అంత అయింది. అన్న అంబులెన్స్, మా హేమంత్ వచ్చాడు, అంబులెన్స్లో తీసుకొచ్చారు నాన్న, చివరిసారిగా మిమ్మల్ని చూడాలని ఆ బిడ్డ ఆశపడిందంట. టైం 1 దాటింది ఇప్పుడు అనుకొని సరే పాయ అని లేచి వచ్చా. అంటే ఆ రోజు కూటాల ఏర్పాట్లు కదా, బాగా అలిసిపోయి ఉన్నా నేను కూడా. అయినా
నాకు ప్రేరణ ఇచ్చాడు, వచ్చాను, ప్రార్థన చేశాను, దేవుడు కార్యం చేశాడు, బతికి సాక్ష్యం వచ్చింది. ఎందుకు చెబుతున్నానంటే రోగం అయినా లెక్క చేయొద్దని చెబుతున్నా. అది నువ్వు అది ఏ షుగరో, బీపీయో, క్యాన్సరో, కిడ్నీయో, ఏ లివరో, గుండె, ఊపిరితిత్తులో, నరాలో, ఎముకలో, కండరాలో, కీళ్ళో, పక్షవాతమో, ఏ జబ్బో, దానిలో నుంచి కూడా దేవుడు విడిపించగలడు. వాటి వైపు చూడదు. ఎటు చూడాలి? నా యేసు వైపు చూడాలి. మూడోది ఏం చెప్పాను? దోషముల వైపు కూడా. గతం గతః అయిపోయింది, ఇంకొద్దు ఆ పాపాలు. ఇక నూతన సృష్టిలాగా నువ్వు దేవుని కొరకు నిలబడాలి. ఓకేనా? రైట్. మరి ఇక ఇంకేం చెప్పదలుచుకోలే ఎక్కువ. సింపుల్ సందేశం చెప్పండి. ఎటు చూడాలి? నీతి సూర్యుని వైపు చూడాలి. ఆయన రెక్కలు ఏం చేస్తాయి మనకి? భక్తిహీనుల గతేమైద్ది? సంపూర్ణంగా జరిగించడం లేదో చూసిన తర్వాత నియమించబడిన దినములో ఒక్కసారి ఉగ్రత వచ్చింది. నీతిమంతుని కూడా దేవుడు నియమించిన దినంలో ఒక్కసారి ఊహించినటువంటి గొప్ప కార్యం జరిగిద్ది. జరిగిద్ది నాన్న. నా తండ్రినే హత్తుకోను, ఆయన వైపే చూడు. నీ జీవితాన్ని అప్పగించేయి, పాపాన్ని వదిలేసేయి, మారు మనసు పొందు. బాప్తిసం పొందకపోతే బాప్తిసం పొందు, పాపాలన్నీ కడిగేసుకో, పరిశుద్ధపరచబడు. ఒకటే తీర్మానం, ఆయన చేతిలో చెయ్యి. ఇక ఈ జీవితం అంతా నీకెళ్ళ చూస్తాను, నడుస్తా ప్రభువా. ఇక నీకంటే నాకు ఎవరు ఎక్కువ కాదు, నాకు మనుషులు కాదు, కులం కాదు, మతం కాదు, పరిస్థితులు కాదు, రోగాలు కాదు, పాపాలు కాదు. నేను దేని వైపు తిరగను, నేను నీ వైపే చూస్తాను. ఓకేనా? దోషములను గురించిన వచనం యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు. మన పాపములను మనం ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి ఆయన పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి పాపాల వైపు చూడొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు, మనుషుల ప్రేమల కోసం వెంపర్లాడొద్దు. ఎవడు ప్రేమిస్తే ఎంత, ప్రేమించకపోతే ఎంత, ఎవడు పట్టించుకుంటే ఎంత, పట్టించుకోకపోతే, ప్రాణం పెట్టిన యేసయ్య ఎప్పుడు నిన్ను ప్రేమిస్తానే ఉంటాడు. నా పిల్లలు నన్ను ప్రేమించినప్పుడు నేను ఎందుకు బ్రతకాలి? నా భార్య నన్ను ప్రేమించినప్పుడు నేను ఎందుకు బ్రతకాలి? నా భర్త నన్ను ప్రేమించినప్పుడు నేను ఎందుకు బ్రతకాలి? నా కుటుంబస్తులు, నా తల్లిదండ్రులే నన్ను ప్రేమించినప్పుడు నేను ఎందుకు బ్రతకాలి? ఇట్లాంటి మాటలు అనుకునే వాళ్ళకి చెప్తున్నాను నేను. మానవుడు సంఘజీవి. ఎవరో ఒకళ్ళు గుర్తించి ప్రేమించే వాళ్ళు ఉండాలని కోరుకోవటం న్యాయమే. కానీ నేనేమంటున్నానంటే, ఒకవేళ నీ ఆశ తీరకపోవచ్చు, వీళ్ళు నన్ను ప్రేమిస్తారు, ఆదరిస్తారు అనుకున్న వాళ్ళ దగ్గర నీకు అది దొరకపోవచ్చు. అంత మాత్రాన నీకు నిరీక్షణ లేకుండా పోలేదు. నేను ఎలాగైతే మనుషుల్లో వెతుక్కోకుండా దేవుళ్ళలోనే ఆ ప్రేమను వెతుక్కున్నానో, నీకు కూడా అదే నేర్పుతున్నాను. నేను ఒకటి నిర్ణయించుకున్నానమ్మా, చివరిగా చెప్తున్నాను. నేను కూటాల్లో ఒకరోజు ఒక మెసేజ్ చెప్పాను. పక్షి రివ్వన ఎగురుతూ వచ్చి ఒక కొమ్మ మీద వాలింది. ఆ పక్షికి ఆధారం ఏంటని అడిగాను. అప్పుడు మీరేం చెప్పారు? కొమ్మ ఆధారం అన్నారు. కొమ్మ మీద వాలింది, కొమ్మే ఆధారం అయింది దానికి అన్నారు మీరు. కానీ నేనేమన్నాను? కొమ్మ కాదు, రెక్కలు అన్నాను. కొమ్మ ఉంది కాబట్టి అట్లా ఉంది, కానీ దాని మీద కొమ్మ పెళ్ళుని విరిగితే చెట్టుకున్న రెక్కలు సాచి ఎగరగలిగితే తను కాపాడుకుంటుంది. అంటే కొమ్మ మీద ఉంది కానీ కొమ్మ మీద ఆధారపడలేదు, రెక్కల మీద ఆధారపడిన. ఆ రోజు సందేశం చెబుతూ, అయితే 10 మందికి నువ్వు ఆధారం అవు కానీ నువ్వెవ్వరిని ఆధారం చేసుకోవద్దు అన్నాను నేను. ఎంతమంది గుర్తుందమ్మా? నిజంగా ఉందా? అలాగే అయితే 10 మందికి నీ ప్రేమని పంచు కానీ నువ్వు ఎవరి ప్రేమను ఆశించొద్దు నాన్న. ఛాన్స్ ఉంటే 10 మందికి నీ ప్రేమని పంచమ్మా, అంతే. నువ్వు ఎవరి ప్రేమను ఆధారం చేసుకోవద్దు, ఎవరి ప్రేమ కోసం పరితపించొద్దు,
ఒరిజినల్ లవ్ నీకు దొరకదు. అర్థమైందా? అది ఒక్క యేసయ్య దగ్గరే దొరికితే. నేను అలా ఫిక్స్ అయ్యాను. నేను ఎవరిని ఆధారం చేసుకోవద్దు, నా దేవుణ్ణి, దేవుడు నాకు ఇచ్చినటువంటి రెక్కల్ని నేను ఆధారం చేసుకోవాలి అనుకున్నా. ప్రేమ విషయంలో కూడా నేను ఎవరి ప్రేమని వెంపర్లాడలేదు. ఎందుకంటే చూశాను చాలా జీవితంలో. చివరికి దేవుని ప్రేమతోనే పెన వేసుకోవాలి. మనుషులు ఎవరి ప్రేమను నేను అనుకున్నా మోసపోతాను. నాకు ఆయన ప్రేమ చాలు. అవకాశం ఉంటే 10 మందికి నా ప్రేమను పంచుతా దేవుని బిడ్డగా. అంతేగాని ఎవరి ప్రేమ కోసమో నేను ఎదురు చూడను, వెంపర్లాడను. ఎవరు నాతో ఉన్న స్తోత్రం, ఎవరు నన్ను వదిలేసి వెళ్ళిపోయినా స్తోత్రం. ఏం పట్టించుకోను. ఓకే, ఈవేళ ఈ చిన్ని సందేశంలో నీ జీవితానికి ఉపయోగపడేటువంటి అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి. హృదయంలో పెట్టుకొని బ్రతకండి దేవుని కోసం. బ్రతకండి ప్రభు ప్రేమను లోకానికి పరిచయం చేయటం కోసం. బ్రతకండి దేవుని రాజ్య సువార్త వ్యాపింపజేయటం కోసం. బ్రతకండి దేవుని చిత్తం నెరవేర్చడం కోసం. బ్రతకండి 10 మందికి దేవుని ప్రేమని పరిచయం చేయటం కోసం. ఓకేనా? రైట్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ఈరోజు మా బిడ్డలందరినీ దర్శించి చక్కగా మీరు అందించినటువంటి మాటలన్నిటి కొరకు వందనాలు. మా బిడ్డల హృదయాల్లో ఈ మాటలు శిలాక్షరాలై ముద్రితం కావాలి. ఏ గుండె కూడా నాయనా నీ వైపే చూడాలి కానీ ఏ గుండె కూడా మనుషుల వైపు కానీ పరిస్థితుల వైపు కానీ పాపం వైపు కానీ చూడకుండా కాపాడు. కొమ్మను ఆధారం చేసుకున్న పక్షి కొమ్మ మీద ఉంటదే కానీ కొమ్మ విరిగితే కింద పడిపోదు, రెక్కల ఆధారం చేసుకొని ఎగురుతుంది. అలాగే లోకంలో మనుషుల మీద కొమ్మ మీద అనుకున్న పక్షిలాగా జస్ట్ అట్లా ఆధారపడ్డట్టు కనబడటమే కానీ మా ఆధారం, మా రెక్కలు, మా సమస్తం నీవే ప్రభు. నీ మీదే మేము ఆధారపడినట్లు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నిజమే ప్రభు, సిగ్గుపడుతున్నాను. ఈరోజు నాతోనే మాట్లాడావు. మనుషులను ఆధారం చేసుకొని వాళ్ళ వైపు చూసి భయపడ్డాను, దిగులు పడ్డాను, కృంగిపోయాను, ప్రేమ దక్కలేదని చచ్చిపోదామని కూడా అనుకున్నాను. కానీ అదంతా వట్టి మాయా, మోసం అని తెలిసి నిజం నీ దగ్గర ఉందని ఎరిగి నీ వైపే తిరుగుతున్నాను. ఈ జీవితం అంతా నీకెళ్ళే చూస్తాను. అవకాశం ఉంటే 10 మందికి ఆధారం అవుతాను, 10 మందికి ప్రేమ పంచుతాను. ప్రతికూలతలో ఉన్న 10 మందికి ఆధారం అవుతాను, ఆశ్రయం అవుతాను. పాపాల్లో చిక్కుకున్న వారిని అవసరమైతే నీ ప్రేమను ప్రకటించి విడిపిస్తాను. నా తండ్రి, నన్ను అలా బలపరచు. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మా బిడ్డలు కూడా అలాగునే బలపడుతురుగాక. ఆమేన్. ప్రియులారా,